మానవులకు భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు ఒక రోజు గడుస్తుంది. సంవత్సరంలో ఉండే 24 పక్షాలను 24 గంటలుగా పరిగణిస్తారు దేవతలు. ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నుంచి హిందూ పండగలన్నీ ప్రారంభమవుతాయి. అందుకే దీనిని తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు పూజ, జపము, దానము చేసుకుని ద్వాదశి రోజున భోజనం చేసినట్లయితే సకల పాపముల నుండి విముక్తిని పొందుతారు. ఈ తొలి ఏకాదశి నుంచే సన్యాసులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు. 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ వ్రతం పూర్తవుతుంది. ఈ తొలి ఏకాదశి నాడు పేలపిండి ప్రసాదం ప్రత్యేకం. పేలాల్లో బెల్లము, యాలకులు కలిపి దంచి పిండిగా చేసి నివేదన చేస్తే స్వామికి ప్రీతి. ఆరోగ్యపరంగా కూడా ఈ పేలపిండి చాలా మంచిది. ఈ తొలి ఏకాదశికి అందరూ తప్పక నారాయణుని ధ్యానించండి. ఓం నమో నారాయణాయ.